డాక్టర్ గారు వచ్చి ఏం చెప్తారోనని టెన్షన్గా ఉంది. వినకూడని మాట వింటే జామ్ తట్టుకోలేదు. తనని మళ్ళీ మామూలు మనిషిని చేయటం కష్టమే. ఆ పరిస్థితి జామ్కి రాకూడదు దేవుడా. ఆ మంచి మనిషికి ఏమీ కాకూడదు. డాక్టర్ గారు, మా నాన్నకి ఏ ప్రమాదం లేదు కదండి? ట్రీట్మెంట్ చేశారా? ఆయన బాగున్నారు కదా? లేదమ్మా, సీరియస్ కండిషన్లో ఉన్నారు. డాక్టర్, ఇఫ్ యూ డోంట్ మైండ్, హాస్పిటల్కి తీసుకెళ్తే కండిషన్ బెటర్ అవ్వచ్చు అంటారా? ఎక్కడికి తీసుకెళ్ళినా వాళ్ళు కూడా ఇదే చెప్తారు. ఇన్సిడెంట్ జరిగి చాలా గంటలైంది అనిపిస్తుంది. ఆయన బాడీలో బ్లడ్ చాలా లాస్ అయిపోయింది. ఆల్మోస్ట్ లేదని చెప్పాలి. త్వరగా బ్లడ్ ఎక్కిస్తేనే ఆయన బ్రతికే ఛాన్స్ ఉంటుంది, లేదంటే కష్టమే. సరే సార్, బ్లడ్ అరేంజ్ చేస్తాను. ఆయన సేఫ్ అవ్వడమే మాకు కావాలి. బ్లడ్ గ్రూప్ ఏంటో టెస్ట్ చేశారా? ఆయనది ఓ నెగిటివ్. నీదే బ్లడ్ గ్రూప్ అమ్మా? తనది బాంబే బ్లడ్ గ్రూప్ డాక్టర్. నీది చాలా రేర్ బ్లడ్ గ్రూప్ అమ్మా. ఆయనది దొరకడం కొంచెం కష్టమే. మీరేం చేస్తారో త్వరగా చేయండి. వెంటనే ఓ నెగిటివ్ బ్లడ్ కావాలి. నేను అరేంజ్ చేస్తాను. అలాగే. జామ్, నువ్వేం కంగారు పడకు. బ్లడ్ బ్యాంక్ వెళ్ళి తీసుకొస్తాను. మీ నాన్నగారికి ఏమీ కాదు. ప్లీజ్ ధైర్యం కోల్పోవద్దు జామ్. నేను వెంటనే వచ్చేస్తా. డాక్టర్ గారు, ఆ బ్లడ్ గ్రూప్ దొరకడం కొంచెం కష్టమేనంట కదా? మరి బ్లడ్ గ్రూప్ దొరుకుతుందా డాక్టర్? చెప్పలేమమ్మా, ఒక్కొక్కసారి దొరకొచ్చు. కానీ ఇక్కడ అర్జెంట్ కదా, బ్లడ్ ఎక్కిస్తే గానీ మేమేం చెప్పలేము. ఇంకెవరైనా ఉన్నారేమో ఆలోచించి ట్రై చేయి. దొరికితే మీ నాన్న బతుకుతాడు, లేదంటే తెచ్చిన తోపుడు బండిలోనే తోసుకుంటూ శ్మశానానికి వెళ్ళాలి. నన్ను చూస్తావే? డాక్టర్ గారు చెప్పిన ప్రకారం మీ నాన్న సిచ్యువేషన్ అదే కదా. గాడ్ ఈజ్ గ్రేట్.